ఐదేళ్లుగా పేదలకు సీఎం జగన్ ఎన్నో పథకాలు అమలు చేశారని, అభివృద్ధి పనులు పూర్తి చేశారని వైసీపీ నేత కేశినేని శ్వేత చెప్పారు. ప్రజలంతా జగనే మళ్లీ సీఎం కావాలని కోరుకుంటున్నారని అన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 55వ డివిజన్లో గడప గడపకు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎంతమంది కూటమి కట్టి గ్రూపులుగా వచ్చినా జగన్ విజయం ఖాయమన్నారు. విజయవాడలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ఫస్ట్ తలుపు తట్టేది కేశినేని భవన్నే అని చెప్పుకొచ్చారు శ్వేత. ఈ ఎన్నికల్లో కేశినేని నాని గెలుపు ఆల్రెడీ రాసిపెట్టి ఉందన్నారు శ్వేత. పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆసిఫ్ ఇక్కడ లోకల్ పర్సన్ అని, స్థానిక సమస్యలు ఆయనకు బాగా తెలుసని చెప్పుకొచ్చారు. చాలా గొప్ప విషయం. మీరు ఇదివరకు అంతా కూడా చూసుకుంటే ప్రతిపక్షాలన్నీ కూడా ఈ వాలంటీర్ వ్యవస్థని చాలా చాలా ఒక భయంకరంగా చూపించి వాలంటీర్ని దూషిస్తూ చాలా నానా మాటలు అన్నారు. అదే ఈరోజు కూటమి పార్టీలన్నీ కూడా మేము వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తాము, వాలంటీర్స్కి ఇది ఇస్తాము అది ఇస్తామని వాళ్ళే మళ్ళీ రూట్ మార్చి ఇటువైపు వస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత రెవల్యూషనరీ ఐడియా అనేది ఆయన ఈరోజు ఇంప్లిమెంట్ చేశారు. మీరందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏ ఇంటికి వెళ్ళినా కానీ మాకు పథకాలు వస్తున్నాయి, జగనన్న మా పిల్లలకి చదువు చెప్తున్నారు, నాడు నేడు ద్వారా స్కూల్స్ అన్నీ కూడా డెవలప్ చేశారు, అలాగే అమ్మఒడి ఇస్తున్నారు, అలాగే ఫీజు రీయింబర్స్మెంట్, ఈ రకంగా ప్రతి పేదింటి ఇంట్లో కూడా ఆయన ఒక సొంత కొడుకులాగా ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు.